అత్తయ్య వాటర్. ఇదిగోమ్మా వాటర్. ఇదేంటి చన్నీళ్ళు తీసుకొచ్చారు? ఇంత కూల్ వాటర్ నేను తాగిన తెలుసు కదా, నార్మల్ వాటర్ తీసుకురండి. ఏంటి ఫోనా? ఇటు ఇచ్చేసి వెళ్ళండి, నేను మాట్లాడతాను. వదినా అత్తయ్య తొందర ఏం లేదు, కొంచెం నీళ్లు గోరువెచ్చగా తీసుకురండి. హలో వదినా చెప్పండి. అయ్యో అవునా, అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందా? హాస్పిటల్లో ఉన్నారా? అయ్యయ్యో, ఎంత ఖర్చైనా పర్వాలేదు వదినా, మంచిగా చూపించండి. అమౌంట్ ఎంతైనా మేము సెండ్ చేస్తాము. నేను ఇంట్లో లేరు వదినా, రాగానే నేను మీకు కాల్ చేపిస్తాను, లేదంటే మేము ఇద్దరు వచ్చేస్తాము. అలాగే వదినా. ఏంటో ఎదవ గోల, అసలు ప్రశాంతత లేకుండా పోయింది. వీళ్ళ నంబర్లు అన్ని ఫోన్స్ లో బ్లాక్ లిస్ట్ లో వేస్తే వీళ్ళ నుండి అసలు ఫోన్లే రావు, ప్రశాంతంగా ఉండొచ్చు. ఇదిగోమ్మా. నీళ్ళేంటి గోరువెచ్చగా ఉన్నాయి? నువ్వే కదమ్మా వేడి చేసి తీసుకురమ్మన్నావు. సరేలేండి. అవును, మీరేంటి ఏదోలా ఉన్నారు? మనసేం బాగాలేదమ్మా, ఎందుకు అమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడాలనిపిస్తుంది. కొంపదీసి ఫోన్ చేస్తారా ఏంటి? వదిన ఫోను పాడైపోయింది, నేను నిన్ననే మాట్లాడాను, అంతా బానే ఉన్నారంట, ఫోన్ బాగు చేపించగానే మీకు ఫోన్ చేస్తా అన్నారు. అలాగే మీరు ఈ విషయానికి కంగారు పడి ఈయన కంగారు పెట్టమాకండి. అత్తయ్య వెళ్తూ కొంచెం కూల్ ఆన్ చేసి వెళ్ళండి. సరే 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 ఓకే. ఏంటండి అర్లీగా వచ్చేసారు? తొందరగా అయిపోయింది, వచ్చా. ఏం రాకూడదు ఏంటి? అలా కాదు, అయినా మనము ఈవినింగ్ పార్టీకి వెళ్ళారు రెస్టారెంట్ లో, గుర్తుందా? గుర్తుంది, నీ ఫ్రెండ్ బర్త్డే, ఎలా మర్చిపోతాను? నేను మర్చిపోయినా నువ్వు గుర్తు చేస్తావు కదా. సరే ఇప్పుడు వస్తాను, ఒక నిమిషం ఫ్రెష్ అయ్యి. ఈవినింగ్ పార్టీలో ఎంజాయ్ చేయాలి. అమ్మో, వీళ్ళ అక్క కాలు ఈయనకొస్తే అక్క అనుకుంటా వెళ్ళి ఉన్న డబ్బులంతా తగలేస్తాడు. ఈయన ఫోన్లో కూడా ఆమె నెంబర్ బ్లాక్ చేస్తే సరిపోతుంది. అత్తయ్య టీ. వస్తున్నానమ్మా. అమ్మా కళ్ళప్పులు. అమ్మో, నేను వచ్చినట్టున్నాడు. అత్తయ్య చీపురు ఇవ్వండి. ఇవ్వండి అత్తయ్య. సంగీత, చేత కావట్లేదని చెప్పావు కదా, ఈ పనులను ఎందుకు చేస్తున్నావు? ఏంటమ్మా నువ్వు ఇలాంటి చిన్న చిన్న పనులు అందుకోకపోతే ఎలా చెప్పు? ఒంటికి ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుందమ్మా. పర్లేదండి. నీకు తెలియదు, పెట్టుకో. పర్లేదండి. ఏంటమ్మా నువ్వు, కూర్చోను. నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటండి? మనం ఇద్దరం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్ కా? ఎవరికేమైంది నాన్న? నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. మరెవరండి కంగారు పడాల్సింది? నువ్వే. నేనా? ఏమైందండి? మీ అన్నకి యాక్సిడెంట్ అయిందంట. అవునా? యాక్సిడెంట్ అయిందా? ఎప్పుడైందండి? 10 రోజులు అవుతుందంట. 10 రోజులా? నాకెవరూ ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదండి. అదేంటి, 10 రోజుల నుంచి వాళ్ళు ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నారంట. నీ ఫోన్ ఏమో బిజీ బిజీ అని వస్తుందంట, ఫోన్ కూడా కలవట్లేదు అంటున్నారు.
అలా చెప్పారేంటి మరి? నా ఫోన్ కలవట్లేదా? ఏమండి, మా అన్న నెంబర్ ఎవరు నా ఫోన్లో బ్లాక్ చేశారండి. అమ్మా చూసావా, మొన్న మన ఇంట్లో దొంగలు పట్టట్టున్నారమ్మా. అక్క ఫోన్ కలవకుండా నీ ఫోన్ లో బ్లాక్ లిస్ట్ లో వేశారు. అక్క ఫోన్ నాకు రాకుండా ఉండడం కోసం నా ఫోన్ లో కూడా అక్క నెంబర్ బ్లాక్ లిస్ట్ లో వేశారు. సంగీత వాళ్ళ అన్న నెంబర్ కలవకుండా కూడా తన ఫోన్ లో వాళ్ళ అన్న నెంబర్ బ్లాక్ లిస్ట్ లో వేశారంట. అయ్యయ్యో, ఎంత ఘోరం జరిగింది సంగీత. నిజం చెప్పండి, మా అన్న నెంబర్ బ్లాక్ లిస్ట్ లో వేసింది మీరే కదూ? నేనెందుకు బ్లాక్ లిస్ట్ లో వేస్తాను? నాకేం అవసరం? నేను మీ ఫోన్లో మీ అమ్మ ఫోన్లో మీ అక్క నెంబర్ కలవకుండా బ్లాక్ లిస్ట్ లో వేశానని మీరు కూడా ఇలా చేశారు కదండి. బ్లాక్ లిస్ట్ లో వేశావు. నెంబర్ అయితే బ్లాక్ లిస్ట్ లో వేయగలవు కానీ మా అక్క స్థానాన్ని ఎవ్వరు బ్లాక్ లిస్ట్ లో వేయలేరు. అర్థమైందా? ఈ ఇంటి ఆడపడుచు మా అక్క. ఏం తెలుసు నీకు? నువ్వు ఒక ఇంటి ఆడపిల్లవే కదా. మీ అన్నకి ఏదైనా అయితే తల్లడిల్లిపోతున్నావు కదా, మరి మా అక్కకు మాత్రం ఉండదా? ఆడబిడ్డలకి ఏమైనా ఆస్తి మొత్తం కట్టబెట్టేస్తామనే? ఎప్పుడో పండగలకి లేదా ఇంట్లో శుభకార్యాలకి, అది కూడా మన స్వార్థం కోసం, మనం బాగుంటాం, ఆడపిల్ల మంచుకుంటే మనం బాగుంటామని ఒక స్వార్థంతో ఆమెకిచ్చే దాంట్లో ఇంకా సగం చేసి ఆమెకు నచ్చ చెప్పి ఎంతో కొంత పెట్టి పంపిస్తూ ఉంటాం. అది కూడా వారవకుండా పండగలకి పబ్బాలకి వస్తే 2-3 రోజులు ఉంటే కూడా అది కూడా కష్టంగా ఉంది అన్నట్టు, ఆడబిడ్డ ఇంటికి వస్తే నీ ఆస్తి మొత్తం దోచుకొని వెళ్ళిపోతున్నట్టు, ఆడపిల్లని కనీసం ఫోన్ మాట్లాడే వీడు కూడా లేకుండా చేయడానికి బ్లాక్ లిస్ట్ లో పెడతావా? పాపమే మా అక్క, పాపం. మొన్న హాస్పిటల్లో మా బావకు బాగోలేకపోతే వారం రోజులు దిక్కులేని దానిలా మా బావ దగ్గర కాపలా కూర్చుంది. ఏం తెలుసు నీకు? ఇప్పుడు మా అన్నయ్యకి ఎలా ఉందో చెప్పండి. 1 గంట క్రితమే చనిపోయాడంట. అన్నయ్య, ఎంత తప్పు చేశాను నేను. అయ్యో. ఏమండి, నన్ను క్షమించండి, నన్ను మా అన్న దగ్గరికి తీసుకెళ్ళండి. అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య. ఆడపడుచులంటే ఆస్తంతా హరించుకుపోతారని అనుకున్నాను కానీ వాళ్ళు కూడా నాలాగా ఆడపిల్లలని అన్న మంచి కోసం ఆలోచిస్తారన్న విషయం గ్రహించలేకపోయాను. నన్ను క్షమించండి అత్తయ్య. ఏమండి, త్వరగా నన్ను మా అన్న దగ్గరికి తీసుకెళ్ళండి. చూడు సంగీత, ఏ ఆడపిల్ల అయినా సరే అన్నదమ్ములకి పుట్టింటికి మేలు జరగాలని కోరుకుంటుంది. తనకి అత్తింట్లో ఎంత కష్టం వచ్చినా తొందరపడి పుట్టింటికి చెప్పదు, ఎందుకంటే నా వాళ్ళు ఎక్కడ బాధపడతారో అని. అటువంటి ఆడపిల్లని బాధ పెట్టడం ఎప్పటికీ మంచిది కాదు, గుర్తుపెట్టుకో. నీకు ఈ బుద్ధి రావాలనే మీ అన్నకి యాక్సిడెంట్ అయిందని చెప్పాను. వాడికి ఏం కాలేదు, వాడు బాగానే ఉన్నాడు. పోయి పని చూసుకో. అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య. కొందరి మూర్ఖత్వం వల్ల బంధాలకి బంధుత్వాలకి దూరమైన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అలాంటివి జరగకుండా ఉండాలని మా ఈ ప్రయత్నం. కల్పిత పాత్రలతో కల్పిత కథతో మీ ముందుకు వచ్చామండి. ఇది కేవలం కల్పిత కథ మాత్రమే. మనసుని కదిలించే కథలు ఈ ఫేస్బుక్ పేజీని ఫాలో చేయండి. మరిన్ని మంచి కథల్ని ఆస్వాదించండి. నేను మీ చందు. నమస్కారం అండి.